గుండెకాయ ముక్కలన్నీ వేపేసుకున్నాక ఈ మిగిలినవి కదా ఇవి కూర చేసుకుంటున్నాను నేను. ఈ కూర కోసం ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసుకుని పచ్చిమిర్చి కూడా వేసి బాగా ఫ్రై చేశాను. ఇందాక మనం గరం మసాలా కలిపిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఇప్పుడు కొంచెం నార్మల్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఇందాక మసాలా కారం వేసాను, ఇప్పుడు నార్మల్ పచ్చికారం కొంచెం కలర్ కోసం, కొంచెం పసుపు ఉప్పు కూడా వేసాను. వేసి ఇదంతా వేగిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు ఇది వేపుకున్నాం కదా చక్కగా, ఇదే ఇందులో వేసేస్తున్నాను అనమాట. వేసేసి ఇవి రెండు కలిపి కొంచెం సేపు వేగనిచ్చి అప్పుడు వాటర్ పోస్తాను. పల్లీలు కొబ్బరితో చేసుకున్న పేస్ట్ వేస్తున్నాను గ్రేవీ కోసం. నేను కొంచెం పెరుగు వేస్తున్నాను. ఈ పెరుగు ఆప్షనల్, వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదు కుర్మా లాంటి టేస్ట్ రావాలంటే కొంచెం పెరుగు వేసుకోండి లాస్ట్లో. నార్మల్ కర్రీలా ఉండాలనుకుంటే పెరుగు వేసుకోక్కర్లేదు. ఈ స్టైల్లో ఈ కర్రీ తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ మేక గుండెకాయ కానీ కార్జం కానీ తెచ్చుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఎందుకంటే మా ఇంట్లో ఈ కూర టేస్ట్ చూసిన వాళ్ళు చాలామంది కాంప్లిమెంట్స్ ఇచ్చారన్నమాట. ఇట్లాంటి కర్రీ ఎక్కడా టేస్ట్ చూడలేదు, అస్సలు నీసు వాసన లేకుండా చాలా టేస్ట్గా ఉందని చెప్పి. అందుకే నేను చెప్తున్నాను, మీరు కనుక తెచ్చుకుంటే తప్పకుండా ఈ స్టైల్లో ట్రై చేయండి.